దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్లారా, మీ అందరికీ అనుదిన జీవవాక్యమునకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జూన్ 29వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 1 నుండి 22 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 17వ వచనము, అననీయ వెళ్ళి సౌలు యొక్క తల మీద చేతులుంచి దృష్టి పొంది పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పెను. అవునండి, యేసు ప్రభు యొక్క శిష్యులను, దేవుని బిడ్డలను హింసిస్తున్న సౌలుకి మరి దేవుడు దర్శించినప్పుడు, ఆ దమస్క మార్గములో దర్శించినప్పుడు అతనికి కను దృష్టి కోల్పోయాడు. అంటే పొరల వంటి మరి కళ్ళకి కలగగా ఆ యొక్క వెలుగుకి తట్టుకోలేక అతడి కన్నులు కనపడలేదు. అందువల్ల మరి దమస్కులోనికి వెళ్ళి అక్కడ 3 దినాలు ప్రార్థన చేసుకుంటుంటే ప్రభువే అననీయతో మాట్లాడాడు. అననీయతో మాట్లాడి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, మరి అతడు దృష్టి పొందుకుంటాడు. అవునండి, మన బాధల్లో వ్యాధుల్లో ఉన్నప్పుడు, లేకపోతే అస్వస్థతగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో దేవుడే మన దగ్గరికి రావటం కానీ పంపించటం కానీ జరుగుతుంది. అవును, ఆత్మ సంబంధమైన నేత్రాలు కూడా చాలా అవసరం. మనోనేత్రాలు తెరువు ప్రభా. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా యొక్క కన్నులు తెరువు. అవునండి, లోక సంబంధమైన దృష్టి కంటే ఆత్మ సంబంధమైన దృష్టి చాలా ప్రాముఖ్యమైనది. అవును, ఒకసారి ఎలీషాని పట్టుకోవటానికి సిరియా దేశపు రాజు పంపిన సైన్యము చుట్టూగా ఉన్నప్పుడు మరి ఈ యొక్క పనివాడు చాలా భయపడిపోయాడు. అయితే ప్రభా, ఈ యొక్క దాసుని, ఈ పనివాని యొక్క కళ్ళు తెరువుము అని ప్రార్థించినప్పుడు, ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు అతడి కళ్ళు తెరిచి చుట్టూ ఉన్న గుర్రాలు రథాలకి భయపడిన అతను అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు చూశాడు. వాళ్ళ సైన్యం కంటే మన సైన్యం ఎక్కువగా ఉంది. దేవుడు నీ చుట్టూ ఎప్పుడు కూడా బాగా గమనించండి, ఒక ప్రమాదము వస్తుంది అంటే దేవుడు నీకంటే ముందుగానే ఆయన సిద్ధపాటు చేసి ఉంటాడు. హల్లెలూయా. ఎలీషా వారు కంటే మనము బలవంతులు. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు అంటే ఆ మనసు, ఆ నేత్రం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. ఎప్పుడైతే అవిధేయత ఉన్న సౌలుకి దృష్టి పోయిందో, ఎప్పుడైతే విధేయత చూపించాడో, ప్రార్థన చేస్తున్నాడో, దేవుడికి మొర్ర పెడుతున్నాడో, మరి సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు, స్వస్థత పొందుకున్నాడు. అవును, నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడు నీకు స్వస్థత, అద్భుతము, ఆశ్చర్యకార్యము, కష్టాల నుంచి, బాధల నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. నిజం, అవునండి, నమ్మండి. దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఒప్పుకోవలసిన పాపం 4వ వచనము, ఈ సౌలు అంతకుముందు పరిశుద్ధులను, సంఘాన్ని మరి హింసిస్తున్నాడు. అవును, నిజమైన భక్తి చేయాలనుకున్నప్పుడు 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తి చేయ ఉద్దేశించిన హింస కలుగుతుంది. అయినప్పటికీ గుర్తుపెట్టుకోండి, మనల్ని బాధ పెడతారు, హింసిస్తారు, కీడు చేస్తారు. ఎంతో కీడు చేశాడు, కానీ దేవుడు అతని ద్వారా గొప్ప పరిచర్య జరిగించాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఇజ్రాయెల్ని భయంకరంగా హింసించారు, కానీ ఆ సమయంలోనే విస్తరించారు. అవును, ఇజ్రాయెల్ విస్తరించి మరి గొప్ప వాళ్ళుగా ఆ తర్వాత అయ్యారండి. అవును, ముందు హింస ఉంటుంది, తర్వాత దీవెన ఉంటది. దేవుడు దీవిస్తాడు. చివరిగా 6వ వచనం, పట్టణంలోకి వెళ్ళుము, నేను నీకు అక్కడ ఏం చేయాలో తెలియజేస్తాను. అవును, మనకి వెంటనే దేవుడు మాట్లాడు, కొంత సమయం తీసుకోవాలి. ప్రభు చెప్తాడు, ఇర్మియాతో అంటాడు, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో, నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళవు, అక్కడ నా మాటలు నీకు చెప్తాను. అవును, ఇంట్లో ఉంటే చెప్పడు, సంఘంకి వస్తే చెప్తాడు, ప్రార్థనలో ఉంటే చెప్తాడు, మన సొంతంగా ఉంటే ఆయన మాట్లాడు. గమనించండి, మనం కూడా ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళు మనతో మాట్లాడు, మనమే మాట్లాడకుండా ఉన్నాం అనుకోండి, వాళ్ళు మాట్లాడు. గమనించి దేవుడితో నువ్వు మాట్లాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇదిగో కుమ్మరివాని ఇంటికి వెళ్తే
కుమారువాడు మట్టి ముద్ద తీసుకొని సారి మీద మరి మరి తిప్పుతుండగా ముద్ద విడిపోయింది. కానీ మరలా ముద్దను తీసుకొని తనకిష్టమైన పాత్రగా చేసుకున్నాడు. అవును, దేవుడు చేసుకునే దేవుడు తనకిష్టమైన పాత్రగా విడిపోయి పడిపోయారు. మట్టి ముద్ద లాంటి వాళ్ళు ఇస్రాయేల్. అలాగే నువ్వు నేను మట్టి ముద్దమే, కానీ దేవుడు మనల్ని తిరిగి కడతాడు. కట్టే దేవుడు. గుర్తుపెట్టుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనములో మరి సౌలు అనే రాజు గారి యొక్క తండ్రి గారి గాడిదలు పోయినప్పుడు ఎత్తుకుంటుంటే పొలాల్లో అడవుల్లో ఎక్కడెక్కడో ఎతికారు, కానీ దొరకలేదు. పనివాడు అంటాడు, లేచి మన పట్టణంకి వెళ్దాం, అక్కడ దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఏమి చెప్తాడో మనం విందాం అని చెప్పి వెళ్ళినప్పుడు మీరు భయపడద్దు, మీ యొక్క గర్భములు దొరుకుతాయి. అవునండి, నువ్వు లేచి దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకో. ఎన్ని మరి చింతపడద్దు, మరి దేని గురించి చింతింపకు, కానీ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకంగా మీ మనవులు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావిలి ఉంటుంది. అవునండి, దేవుడు సహాయం చేస్తాడు. ఫిలిప్పీ 4:6 మంచి వాక్యం. ఆ వాక్య ప్రకారం మనము దేవుడు మాటలు తెలుసుకోవటానికి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు నాయన. కృప కలిగిన తండ్రి దేవా, నీకు వందనాలు నాయనా. నీకే వందనాలు నాయన. అయ్యా, నీ ఘనమైన పాద దీవించి ఆశీర్వదించండి. ఉదయకాలం బిడ్డల్ని వర్ధలిచ్చేయమని నాయన. మీ మాటలు విన్నాం, మీ మాట ప్రకారం చేసేవాళ్ళం కదా, దయచేయమని నీ కృప అనుగ్రహించి అయ్యా, ఈ కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ దీవెన సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమె. హల్లెలూయా.